ఒక చిన్న ఊరిలో సీత అనే అమ్మాయి పెళ్లి అయి పెద్దింటికి వచ్చింది. ఆ ఇంట్లో అత్త లక్ష్మమ్మ చాలా కఠినంగా ఉండేది. సీత మాత్రం మంచి మనసు కలిగిన మృదువైన అమ్మాయి. రోజులు గడుస్తున్నాయి. సీత అత్త చెప్పిన ప్రతి పనిని శాంతిగా చేస్తూ ఉంటుంది. కాని అత్త ముఖంలో ప్రేమ మాత్రం కనిపించదు. ఒకరోజు సీత రాత్రి చాలా ఆలస్యంగా ఇంటి పనులు చేస్తూ సారీలా ప్రెస్ చేస్తోంది. అది లక్ష్మమ్మ చూసింది. ఏమీ అనకుండా వెళ్ళిపోయింది. తరువాతి ఉదయం సీతకు జ్వరం ఉంది. అయినా కూడా ఆమె ఇంటి పనులు చేస్తూనే ఉంది. అది చూసి లక్ష్మమ్మ గుండె కరిగిపోయింది. అత్త నెమ్మదిగా సీత గదికి వచ్చింది. సీత అలసటతో పడుకొని ఉంది. లక్ష్మమ్మ తన పట్టుపల్లుతో సీతకి గాలి వేసింది. సీత ఆశ్చర్యంగా అత్తమ్మ మీరు ఇలా అని అడిగింది. లక్ష్మమ్మ మృదువుగా నువ్వు మా ఇంటికి వచ్చినప్పటినుంచి చాలా కష్టపడ్డావురా. మనిషి పడితే లేపటం మన కర్తవ్యమే అని అంది. ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య ఉన్న దూరం అర్థమై ప్రేమగా మారింది. కొన్ని నెలల తర్వాత సీతకు బాబు పుట్టాడు. లక్ష్మమ్మ ఆ పాపాయిని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇది నా కోడలి గెలుపు, మా ఇంటి ఆనందం అంది. సీత అర్థం చేసుకుంది. అత్త కోడలు ప్రేమిస్తే ఆ బంధం అమ్మ కూతుళ్ల బంధంగా మారిపోతుంది.